దేవుని వాక్య భాగంలోనికి వెళ్దాం. మన ప్రభువును రక్షకుడునునైన యేసుక్రీస్తుల వారి యొక్క ప్రశస్తమైన నామమునకే మహిమ ఘనత ప్రభావములు యుగ యుగములకు కలుగునుగాక. సర్వాధికారి అయిన దేవుడు ఆయన యొక్క గొప్ప కనికరాన్ని బట్టి మరొక శ్రేష్టమైన శుభదినములో మనమందరము సజీవులముగా ఉండి జీవమునకు ఆధారమైన దేవుని స్తుతించుటకిచ్చిన ఈ గొప్ప భాగ్యమును బట్టి దేవునికి మనం ఎంతగానో స్తుతులు చెల్లించబద్దులమై ఉన్నాం. అదే సమయంలో రాబోయే దినాలన్నీ కూడా ఒక మంచి తీర్మానముతో, ఏ ఆదివారము నేను దేవుని సన్నిధిని కోల్పోను, ఒకవేళ మంచం మీద లేవలేని స్థితిలో ఉంటే తప్ప అన్న నిర్ణయాలతో ఈరోజు మాట్లాడుతున్న దేవుని వాక్యము ద్వారా మీరందరూ ఆధ్యాత్మికంగా బలపరచబడాలని, అన్నింటినీ అధిగమించి దేవుని సన్నిధిలో ఉన్న మిమ్మలను, లేని మీ కుటుంబాలను దీవించునుగాక. నేనంటే దీవెనలు రావు. ఇక్కడ ఉన్న మిమ్మలను, ఈ వాక్యం వింటున్న మిమ్మలను నా ప్రభు అయిన యేసుక్రీస్తు నిండారులుగా దీవించునుగాక. అలాగే చేరి ఉన్న మీ అందరికీ కూడా శ్రేష్టమైనటువంటి దీవెనలు కలగాలని, నిజముగా వాక్యమును ప్రేమించు వారిని ఆయన వారి స్థితి మొదట కొద్దిగా ఉండినను తుదకు మహాభివృద్ధి చెందే రీతిగా నిలవబెడతాడు అని దేవుని సేవకునిగా నేను విశ్వసించి మాట్లాడుతూ దేవుని సన్నిధానంలో చేరి ఉన్న మీ అందరికీ శుభవందనములు తెలియచేయచ్చు ఉన్నాను. దేవుడు మీ అందరినీ దీవించునుగాక. ఈ దినమున మనం ధ్యానం చేయబోతున్న అంశ భాగము ఏమిటి అనగా, ఎందుకు దేవుడు మనలను సజీవులుగా నిలిపాడు. సజీవులుగా. ఎందుకు దేవుడు మనలను సజీవులుగా నిలిపాడు? చాలా మంది లేరు భూమి మీద. చనిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. కొంతమంది బ్రతికి ఉన్నా ఎందుకు బ్రతికున్నామో తెలియదు. ఏదో బతుకుతున్నాం అలాగున్నారు. కానీ మనం ఎందుకున్నామో సజీవులముగా, అంటే జీవముతో ఎందుకున్నామో ఈరోజు ప్రభువు తన లేఖనాల ద్వారా మాట్లాడి, ఇందుకొరకు మనం ఉండడం ఆయన ఉద్దేశమైనప్పుడు అలాగ మనం కొనసాగుతూ ఉంటే అనేకమైన మేలులతో ఆయన తృప్తిపరుస్తాడు. మూలవాక్య భాగంలోనికి వెళ్దాం. యెహోషువ గ్రంథం 14వ అధ్యాయము 10వ వచనము 188వ పేజీలో 14వ అధ్యాయము 10వ వచనం. యెహోవా చెప్పినట్లు యెహోవా మోషేకు ఆ మాట సెలవిచ్చినప్పటి నుండి ఇశ్రాయేలీయులు అరణ్యములో నడిచిన ఈ 45 ఏండ్లు ఆయన నన్ను సజీవునిగా కాపాడి ఉన్నాడు. చాలు. ఎవరి మాట మాట్లాడుతున్నారు? కాలేబు, యెహోషువ కాదు. కాలేబు మాట్లాడుతున్నాడు, వినాలి. కాలేబు అన్నాడు అక్కడ మాట్లాడుతూ చాలా చక్కటి మాట. 7వ వచనంలో అంటాడు, 40 ఏండ్లప్పుడు నేను ఎవరికి భయపడక దేవుడు ఏం చెప్పమన్నాడో అది చెప్పాను అని చెప్పుకుంటూ 10వ వచనం వచ్చేసరికి ఈ 45 ఏండ్లు అంటే ఇప్పుడు 40 + 45 ఎన్ని సంవత్సరాలు ఉన్నాయి? 85 సంవత్సరాలు. 80 సంవత్సరాలు పైబడిన కాలేబు అంటున్నాడు, అయ్యా ఈ అరణ్యములో నడిచిన ఈ 45 ఏండ్లు ఆయన నన్ను ఎలా కాపాడుతున్నాడట? సజీవునిగా కాపాడి ఉన్నాడు అని అంటూ మీరు కంటిన్యూషన్ చేస్తే, ఇదిగో నేనిప్పుడు 85 ఏండ్ల వాడను. అందుకే మీరు వాక్యాన్ని వింటున్నారు కానీ ప్రతిస్పందించడంలా.
మోషే గారు నన్ను కానాను యోధులు చూడ్డానికి పంపించినప్పుడు 40 సంవత్సరాలు, అప్పటి నుంచి నేను ఇప్పటిదాకా 45 సంవత్సరాలు నడిచాను. ఈ 40-45 ఎంత? 85 సంవత్సరాలు దేవుడు నన్ను సజీవంగా కాపాడాడు అన్నాడు. అంటే ఈ 40 సంవత్సరాల అరణ్య యాత్రలో అంతకు ముందున్నటువంటి పెద్ద తరము అంతా కూడా చచ్చిపోయారు అరణ్యంలో. చనిపోక ఐగుప్తు నుంచి బయలుదేరిన వారిలో కానానుకు చేరుకున్న పెద్దలు ఎవరైనా ఉన్నారు అని అంటే ఒకరు యెహోషువ, మరొకరు కాలేబు. ఇంకా వాళ్ళ ముందు చాలా మంది నడిచారు. కోరాహు కావచ్చు, దాతాను, అబిరాము, లేదా మోషే అన్నగారైనటువంటి అహరోను, అక్కగారైనటువంటి ఏం పేరు మిరియాము, వీళ్ళందరూ. కానీ అరణ్యములో ఒక్కొక్కరు ఆగిపోయారు, రాలిపోయారు. కానానుకు చేరుకున్నవారు యెహోషువ, కాలేబు. అందుకే కాలేబు అన్నాడు, నన్ను దేవుడు ఇప్పటిదాకా సజీవముగా కాపాడి ఉన్నాడు. దేవుని ప్రభుడలారా, ఎందుకండి ఇప్పటిదాకా మనల్ని సజీవంగా కాపాడాడు? మన పనులు చేసుకోవడానికా? మన పనులు మనం చేసుకోవడానికా? నిర్దినాన మేము ఒకసారి గృహ కూడిక కుటుంబ ప్రార్థనలో, ఎందుకండి ఇంత వాక్యం మనము విలువైన మాటలు ప్రకటిస్తూ ఉన్నా చాలా మంది జీవితాలలో ఆసక్తి లేదు అని మేము వాక్యాన్ని బేరీ చేసుకుని మాట్లాడుతూ కొన్ని సందేశాలను చూసుకుంటున్నప్పుడు నా భార్య నాతో అన్నమాట ఏంటంటే, ఏం బా పిలిపిలికి రాసిన పత్రిక 2వ అధ్యాయంలో ప్రతి వారు సొంత కార్యములను చూసుకొనిచున్నారే కానీ యేసుక్రీస్తు కార్యాలను ఎవరు కూడా పట్టించుకోరు. బ్రతుకునిచ్చిన దేవుని గురించిన ఆలోచన ఎవరికి లేదు. కొండంత సమస్య నిందపడితేనో, ప్రాణం ఎందుకు వస్తేనో అప్పుడు దేవుడా అని అంటాం. ఎంత స్వార్థపూరితమైన మనసు. అందుకే యోహానయ సార్దీస్లో ఉన్న ఒక సంఘానికి ఒక మాట చెప్పాడు. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము మొదటి వచనాన్ని మనం చూద్దాం ప్రియులారా. ప్రకటన గ్రంథం సార్దీసులో 3వ అధ్యాయము మొదటి వచనాన్ని చూస్తున్నాం. సార్దీసులో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయము, 7 నక్షత్రములను దేవుని 7 ఆత్మలను గలవాడు చెప్పు సంగతులేమనగా, నీ క్రియలను నేను ఎరుగుదును. ఏమనగా జీవించుచున్నావన్న పేరు మాత్రమున్నది గాని నువ్వు చచ్చిన దానితో సమానం అని సార్దీసులో ఉన్న సంఘముతో అన్నాడు. నాకు కొంతమంది తెలుసండి, చాలా మంది ఇక్కడ ఉన్నప్పుడు ఏవైనా మాట్లాడినప్పుడు నవ్వుతారు, కానీ మరి కుటుంబాల్లో నవ్వు కరువైపోయింది. భర్తను బట్టో, పిల్లలను బట్టో, భార్యను బట్టో, తోడబుట్టిన వారి బట్టో మధ్యలో నవ్వు కరువైపోయింది. ఏదో బ్రతుకుతున్నారంతే. అందుకే ఇక్కడికి వచ్చినప్పుడు గుండెలో ఉన్న గొప్పెడు భారాన్ని అంతటిని దించుకోవడానికి ప్రభు సహాయాన్ని కోరుతూ ఉంటారు. ఇక్కడ నాడు సంగమా, నేను చేసే పనులు నాకు తెలుసు. నువ్వు కేవలం బ్రతికున్నావన్న పేరు మాత్రం ఉంది, కానీ నువ్వేమైపోయావు ఆత్మీయంగా? ఎప్పుడో చచ్చిపోయావు. మీకు ఎప్పుడు యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయములో మీరు చదువుకుంటారు చాలా మాటలు. చదువుకోకపోతే ఈరోజు చదవండి. యెహెజ్కేలును దేవుడు పిలుచుకొచ్చాడు. యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయం. రండి, అక్కడికి వచ్చి ఉండండి, చెప్తాను. పిలుచుకొచ్చి యెహెజ్కేలుతో మాట్లాడుతూ ఉంటున్నాడు. దైవ సేవకుడు అయిన యెహెజ్కేలు, ఈ ఎండిన ఎముకలు బ్రతకగలవా అని అడిగాడు. మహారణ్యం అండి. ఆ అరణ్యములో ఈ గ్రంథాన్ని మనం చదివేటప్పుడు ఎక్కడ చూసినా ఎండిపోయిన ఎముకలే ఎక్కడ చూసినా. అప్పుడు అడిగాడు దేవుడు, యెహెజ్కేలు,
ఈ ఎముకలు బతుకుతాయటయా అని అడిగాడు. యెహెజ్కేలు చాలా తెలివిపరుడు. ప్రభువా నీకే తెలుసయ్యా అన్నాడు. ఇప్పుడు మనం సార్దీస సంఘం 3:1 చదివాం కదా, నువ్వు జీవించుచున్నావన్న పేరు మాత్రమే కాని నువ్వు మృతుడవే అని. ఇప్పుడు ఇక్కడ 37వ అధ్యాయంలో ఎండిపోయిన ఎముకలు అని చూస్తున్నాం కదా. ఈ అధ్యాయం అంతా మీరు చదివితే, నేను 9-10 వచనాలు మీకు చదివించాను. ఒకసారి 10వ వచనం చదువుదామా? 37వ అధ్యాయం యెహెజ్కేలు గ్రంథం 10-11 చదువుదామా? ఆయన నాకు ఆజ్ఞాపించినట్లు ప్రవచింపగా, అంటే నేను ప్రకటించగా జీవాత్మ వారిలోనికి వచ్చెను. వారు సజీవులై లేచి లెక్కింప శక్యము కాని మహాసైన్యమై నిలిచిరి. అప్పుడు ఆయన నాతో ఇట్లనెను, నరపుత్రుడా, ఈ ఎముకలు ఇశ్రాయేలునందరినీ సూచించుచున్నది. వారు మన ఎముకలు ఎండిపోయాను, మన ఆశ విఫలమాయను, మన నాశనమైపోతుంది అని అనుకొనుచున్నారు. ఆగండి, తర్వాత మీరు ఇంటికి వెళ్ళినాక చదువుకోండి. వాస్తవానికి ఎండిపోయిన ఎముకలు అనంటే ఎముకలు అన్ని కలిసాయని కాదు అర్థం. ఏమి లేదు అంటే ప్రభునందు ప్రియులారా, ఆ ఎముకలు ఎండిపోవడానికి సార్దీసు సంఘములో ఉన్న దేవుని ప్రియ సంఘం అనబడేవారు పైకి బాగున్న దినదినం ఎండిపోయే జీవితానికి కారణం ఏంటి అనంటే తమ ఎముకలకు బలమిచ్చే వాక్యము లేకపోవడం. ఎముకలకు బలమిచ్చే వాక్యము లేకపోవడం. ఎముకల తర్వాత దేహం అంతా అల్లుకుపోయేవి నరములను పటిష్టపరిచేటటువంటి సహవాసం లేదు. ఎముకలకు వాక్యము లేదు, నరములకు సహవాసము లేదు. చర్మము కప్పుకున్నాం చూడండి దేహాన్ని, ఈ దేహాన్ని కప్పేటటువంటి ప్రార్థన లేదు. ఈ చర్మాన్ని కప్పేసిన ప్రార్థన లేదు. మాంసము అనబడే ఉపదేశము లేదు. జీవాత్మనివ్వడానికి పరిశుద్ధాత్మ చేత నడిపించబడము లేదు. అందుకే సార్దీసులో ఉన్న సంఘముతో అంటున్నాడు, ఎండిపోయినటువంటి జీవితాలు మీవి, పేరుకు బతికారంతే, ఏమేమి లేదు అని చెప్పిన మాట ప్రకారంగా మనం చూస్తున్నప్పుడు వాక్యము లేదు, సహవాసము లేదు, ప్రార్థన లేదు, ఉపదేశము లేదు, పరిశుద్ధాత్మ చేత నడిపించబడే స్థితి లేదు. అందుకే అక్కడ రాయబడ్డ 11వ వచనంలో చూస్తే మా ఆశ ఏమైపోయింది? విఫలమైపోయింది. ఒక బతుకుతున్నామండి. మీరు చెప్పండి, గడిచిపోయిన 2026వ సంవత్సరం అంతా ఇదిగో నా దేవుడు మాట్లాడుతున్న రీతిగా వాక్యానికి ఎంత ప్రాధాన్యతనిచ్చారు మీరు? ఎంత ప్రాధాన్యతనిచ్చారు? నరములు, దేహంలో మీరు గమనిస్తే ప్రభునందు ప్రియులారా, మన శరీరంలో అత్యంత శక్తివంతమైనది మొట్టమొదటిది ఎముక అయితే, రెండవది అత్యంత శక్తివంతమైనది నరములు. సంఘ సహవాసం ఎక్కడుంది? ఆదివారం కనపడితే మరలా ఆదివారం ఇంకా కనపడతామో లేదో తెలియదు, పైపెచ్చు కనపడతామో లేదో తెలియదు, ఖాళీగానే కూర్చుంటాం. సహవాసములో మనము గడపరు. అందుకే జీవించుచున్నారన్న పేరే. ఈ ఎముకలు, నరాలు కనపడకోకుండా, అంటే ఎండిపోయిన జీవితము, నిరుపయోగమైన జీవితము కనపడకోకుండా దీవెనకరంగా ఉండడానికి కప్పిన చర్మము వలె ప్రార్థన లేదు. ప్రార్థన చేయండమ్మా అని అంటే బెల్లం కొట్టిన రాళ్ళు మాదిరి అటుంటాం మనం. ప్రార్థన లేదు. మాంసం ఏంటండి, అన్ని ఎముకలు వేస్తాను మాంసంలో, ఆ మెత్తని ముక్కలు వేయి. ఏం కావాలంట? మెత్తని ముక్కలు కావాలంట తినడానికి. మరి ఉపదేశం ఏది? నీకు నీ ఇంటికి ఉపదేశం ఏది? ఆ ఉపదేశము పరిశుద్ధాత్మ చేత నిన్ను నడిపిస్తుంది. దేవునిందు ప్రియమైన వారలారా, ఈరోజు ఒక దేవుని సేవకుడిగా జ్ఞాపకం చేస్తున్నాను. ఇవి లేకపోతే మనము జీవించుచున్నామన్న పేరే తప్ప, చెప్పండి ఏమైనట్లు? మృతం.
ఏమేమి లేకపోతే వాక్యం, సహవాసం, ప్రార్థన, ఉపదేశం, పరిశుద్ధాత్మ చేత నడిపించబడకపోతే అన్ని కూడా వ్యర్థం. ఇవి మన శరీరంలో ప్రాముఖ్యమైనవి. ఏంటంటివి? ఎముకలు, నరములు, చర్మము, మాంసము, తర్వాత ఆత్మ, 5 పంచేంద్రియాలు. ఇవి లేని బాడీ ఎక్కడా ఉండదు, శరీరం ఎక్కడా ఉండదు. ప్రతి శరీరంలో ఇవి మిళితమై ఉంటాయి. ఆత్మీయ జీవితంలో ఇవి మిళితమై ఉండాలి. అందుకే దావీదు యొక్క ప్రార్థన చేస్తాడు. 116వ కీర్తనలో చూద్దామా మాట. సబ్జెక్ట్ లోని వెళ్ళక ముందుగా కొన్ని మాటలు మీకు చెప్తాను. 116వ కీర్తన 9వ వచనాన్ని చూద్దాం ఒకసారి. 116 చూడండి ఎంత బాగా అన్నాడు ఆయన. ప్రార్థన చేస్తున్నాడు దైవదాసుడు. 116వ కీర్తన 9వ వచనం. సజీవులున్న దేశములలో యెహోవా సన్నిధిని నేను కాలము గడుపుదును. చాలు 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 చాలు. ఈరోజు సమాజం ఎక్కడ పడితే అక్కడ కాలం గడుపుతుంది. కానీ ఎక్కడ గడపడంలా? సజీవులున్న సంఘంలో గడపడంలా. అంతలో గడుపుతుంది. మీకు తెలుసా, సైంటిఫికల్ గా ప్రూవ్ అయినటువంటి ఒక సంఘటన మీకు జ్ఞాపకం చేస్తాను, వినండి. ఒక చచ్చిపోయిన శవం పక్కన బ్రతికున్న ఒక వ్యక్తిని 24 గంటలు పడుకోబెడితే అతను కూడా చచ్చిపోతాడంట. చచ్చిపోయిన శవం పక్కలో బ్రతికున్న ఒక వ్యక్తిని పడుకోబెడితే లేదా అతను పడుకుంటే అతను కూడా 24 గంటల తర్వాత ఈజ్ డెడ్, చచ్చిపోతాడంట. అందుకే మీరు అప్పుడప్పుడు ఇళ్లలో ఈ భర్త, భార్య, పిల్లలు ఎల్లగా పడుకొని ఏం శబ్దం లేకపోతే నిదానంగా చూస్తారు. ఉండకపోయాడా స్వామి, ఉండే పోయిందా అని నిదానంగా ఇట్లా చూసి వీలైతే గొంతుకాడు చూస్తారు. లేదా ఇక్కడికి వచ్చేసి అయితే ఈసారికి ఏం చేస్తారంటే, అలాగే మీకు అనుమానం వచ్చినప్పుడు పక్కన వాళ్ళైతే నిద్రపోయాలని లేపడం ఎందుకు అని అనుకొని భార్యో భర్తో వాటెవర్ ఎవరైనా మీరు వారి పక్కలో పడుకునేటప్పుడు లేయి కొంచెం జరుగు అని పడుకోండి. లేకపోతే తెల్లవారేసరికి మీరు కూడా ఏమో, అది నిర్ధారణైన విషయం. అది దావీదు అంటున్నాడు, సజీవులున్న దేశంలో. ఈ పొద్దుట నుంచి ఇంటికాడ పడుకునేటప్పుడు లేదు పడుకుంటారు. లే జరగట్ట, ఒక మాట అంట, జరుగట్ల అట్లా జరిగి పడుకో అని అంట. లేకపోతే సింపుల్ గా పక్కపాటు పడుకో అని చెప్తాం మనం. దావీదు అంటాడు, నేను సజీవులున్న దేశంలో కాలం గడపాలి. ఇది వాక్యము, ఉపదేశము, ప్రార్థన, పరిశుద్ధాత్మ నడిపింపు, వీటన్నిటిని కలగొలిపి ఆధ్యాత్మికంగా మనిషిని బ్రతికించే సంఘం ఇది. ఇక్కడ కాలము గడుపుకోకుండా ఇక్కడ ఆరాధన సమయంలో ఎక్కడ కాలం గడుపుతున్నావు సహోదరుడా? ఎక్కడ కాలము గడిపినా ఆ జీవితం పెద్ద ఉపయోగం లేదు, ఏం ఉపయోగం లేదు. అఫ్ కోర్స్ నన్ను అడిగితే ఒక మాట అంటాను, ఇక్కడ మీరు జాబ్ చేసేవాళ్ళు ఒకరోజు మీకు ఒక 500 పడుతుందా? 5,000 పడుతుంది పర్ డే. 5,000 అయితే ఒకవేళ 26 రోజులు మీరు వర్క్ చేసిన లేదా 30 రోజులు పనిచేసిన 1,50,000 జీతం. ఎవరు లేరు నాకు తెలిసి మన దగ్గర 1,50,000. 1,00,000 జీతములు కూడా ఎవరు లేరు. ఒకసారి ఆలోచించేద్దాం. మరి ఒక 5,000 కొరకు, ఒక శ్రేష్టమైన నీ కొరకే ప్రాణం పెట్టి తిరిగి లేచిన సర్వాధికారి అయిన దేవుని కొరకు త్యాగం లేకపోతే నీకన్నా శబ్దకు, మెషకు, అబద్ధకు అనబడే వాళ్ళు 100 రెట్లు మేలు. వాళ్ళు ఒక దేశంలో పనే చేస్తున్నారు. వాళ్ళు ఆ దేశానికి రూలర్స్ కాదు, వాళ్ళు పరిపాలకులు కాదు, వాళ్ళు పని వాళ్ళు. ఆ నెబుకద్నెజరు అనబడేవాడు ఒక విగ్రహాన్ని పెట్టి పూజించు అన్నాడు. అయ్యా ఈరోజు మేము పూజించాం. సరే ఆయన దృష్టికి రాలేదేమో అని అనుకుని ఆయన దగ్గరకు వచ్చిన తర్వాత ఏం
షడ్రకు అబేద్నెగో మెషక్ అనబడే వారులారా, నేను వినను నిజమేనా? నేను పెట్టిన విగ్రహాన్ని మీరు పూజించలేదంట, నా చేతిలో నుంచి ఎవడు మిమ్మల్ని తప్పించలేడన్నారు. అప్పుడు అన్నారండి వాళ్ళు, ఓ నెబుకద్నెజరు, ఇందుని గురించి నీకు ప్రత్యుత్తరం ఇవ్వాలన్న చింత మాకు లేదు. ఎంత ముళ్ళు ఆలోచన చేయండి మీరు. కిరణ్ ఒక సొసైటీలో పనిచేసావు, దేవుని సన్నిధానానికి క్రమంగా వచ్చావు, దానికన్నా రెట్టింపైన శాలరీనే కదా ఇప్పుడు, బెటర్మెంటేగా. నువ్వు ఆయన కోసం నిలబడితే రేపొద్దున నిన్ను ఇంకా కిందికి దిగజారుస్తాడా? దిగజార్చాడండి నా దేవుడు, అస్సలు దిగజార్చు. ఎందుకో తెలుసా? తన పక్షముగా నిలబడే వారి పక్షముగా నిలబడే దేవుడు ఆయన, నిలబడే దేవుడు. నేను అనుకున్నాను మొన్న, సుశాంత్ వాళ్ళ నాన్న స్కూల్కి వెళ్ళి, మా వాడు ఆదివారం మధ్యాహ్నం తర్వాత వస్తాడమ్మా ప్రార్థనకు స్కూల్కు అని చెప్పేసి అంటే, లేదు సార్ మీ వాడు కొంచెం డల్లు, ఖచ్చితంగా రావాలి అది ఇదేనంటే. అది ఎంతవరకు నిజమో నాకు తెలియదు. మా పిల్లలు చెప్పిన మాట ఏంటంటే, అసలు ఆదివారం స్కూల్ పెట్టుకోకూడదు, మీ మీద కేసు పెడతానాడంట. ఇట్స్ 100% ట్రూ. ఏ పేరెంట్ అయినా వెళ్ళి కేసు పెడితే ప్రతి స్కూల్ క్లోజ్ చేస్తారు తెలుసా. కానీ మనం పోనా పో, ఆ ఒక్కరోజు నీ బిడ్డకు అనారోగ్యం వస్తే, లేదా ఇంకొకటి కలిగితే, దేవుని సన్నిధిలో ఉండాల్సిన మరొక చోట ఉన్నప్పుడు అపవాది మీద అపవాది నీకు కలిగిస్తే ఏం చెప్తాం మనం? షడ్రకు మెషకు అబేద్నెగో అనబడే వారు అంటారు, అయ్యా సజీవ దేశంలోనికి వెళ్తాం, నువ్వేమైనా చేసుకో, నీకు ప్రత్యుత్తరం ఇవ్వాల్సిన అవసరం మాకు లేదంటే. 7 అంతలు ఎక్కువ చేయండి అజ్ఞాని అన్నాడు, 7 అంతలు ఎక్కువ చేయండి అన్నాడు. 7 అంతలు చేశారు, 7 అంతలు చేశారు, తీసుకెళ్లి లోపల కూడా పడేశారు. పడేయకముందే వీళ్ళు అన్నారు, ఒకవేళ రక్షించకపోయినా సరే కాలి చావనైనా చస్తాం, కానీ నువ్వు పెట్టినటువంటి శాసనానికి లోబడం మేము. మా దేవుడు జీవము కలిగిన వాడు దేవుడు. చచ్చిపోరు కదండి, ముగ్గురు చచ్చిపోరు. మీకు చెప్పమంటారా? నేను కూడా ఐఎమ్ ఆల్సో ఒక చిన్న కంపెనీలో సూపర్వైజర్ అండి. నేను 2002 నుంచి 2006 వరకు పనిచేశాను. నేను 25 నుంచి 50 మంది లేబర్స్ ఇచ్చేవాళ్ళు మాకు, ఇంకా ఎక్కువ కూడా ఇచ్చేవాళ్ళు నైట్ షిఫ్ట్లలో. దేవుని సన్నిధిని ఏ రోజు కోల్పోలా. ఆ రోజు నా జీతం తక్కువే, 2800. పెద్ద జీతమేం కాదు అది. అయితే నేను ఇప్పుడు ఒక మాట అంటాను, దానికన్నా నేను బెటర్మెంట్ ఉన్నానా 2005 కన్నా ఈరోజు 26లో? ఇంకా తక్కువ ఉన్నానా? నేను మొన్నటి దినాన మీరిచ్చిన అర్పణలే చాలా జాగ్రత్తగా ప్రతిదీ ఉపయోగిస్తూ, పలానా చోట మందిరం కడుతున్నారంటే ఈ 10,000 తీసుకో, పలానా చోట కడుతున్నారంటే 20,000 తీసుకో, పలానా వాళ్ళకు ఒక ఇల్లు, ఇంకొకరికి ఒక వివాహం, ఇంకొకరికి ఒక పని, ఇంకొకరికి అనారోగ్యం, ఇలాగ అన్ని దేవుని సన్నిధానంలో నేను లెక్కలు వేస్తేనండి 2,55,000 ప్రతిఫలం ఆశించుకోకుండా దేవుని పిల్లలకు అర్పణగా ఇచ్చేశానండి నేను. మళ్ళీ ఇవ్వండి కాదు, మనకొచ్చే కానుక 2 లక్షలు సంవత్సరానికి. టీవీ పరిచయం కాదు నేను చెప్పేది. కేవలం పలానా ఇబ్బందులు ఉన్నారు అని అంటే, ఇదిగో నా దగ్గర ఉన్నది కానుక డబ్బులు తీసుకో. నేను అనుకున్నాను, ప్రభువా 200 ఇచ్చేవాళ్ళు లేరు కదా ప్రభువా నాకు ఒక్కనొక రోజు. ఈరోజు ఇస్తూ ఉంటే, నిన్ను స్తుతిస్తూ ఉంటే, నీ సన్నిధిలో కాలం గడుపుతూ ఉంటే ఏం తక్కువ చేసావయ్యా నువ్వు నాకు? అప్పేలా నేను బాండ్ రాసుకొని అప్పేలా ఒకరిద్దరు వచ్చి, అన్నా మీరు ఆ రోజు 10,000 ఇచ్చారు, మాకు ఖర్చు కాలేదు, వెనక్కి ఇద్దామని చెప్పేసి వచ్చాము అని అంటే, దేవుని పేరట ఇచ్చాము, అది ఉంచండి, అవసరమైతే మళ్ళీ చూద్దాం. దేవుని సన్నిధిలో కాలము గడిపేటటువంటి వారిని నా దేవుడు ఎప్పుడు కూడా ఏం చేయడు, చేయి విడిచడండి.
డబ్బులుండి ఇలా మదమెక్కి గర్వం కోసం ఇవ్వాల ప్రియులారా? నా బిడ్డలు ఆత్మీయ బిడ్డలు, నేను ఇవ్వకపోతే ఎవరిస్తారు? సరే, మిగలబెట్టుకునే సమయమా? దేవుని పిల్లలు ఎవరో నాకు ఇచ్చారు అర్పణ కానుకలో, నేను వాళ్ళకి ఇచ్చాను. ఇప్పుడు నన్ను ఎంతగా దీవిస్తున్నాడో నా చేతిలో పెట్టిన బిడ్డలను కూడా అంతగానే దేవుడు దీవిస్తాడు. ఎందుకు? కాలము దేవుని సన్నిధిలో గడిపితే. మన కొంతమంది వచ్చారు, మా కానుక ఇస్తాము ఉద్యోగంలో అని. మీరు మందిరానికి క్రమంగా రండి, మీ కానుకలు వద్దు నాకు. ఎవడన్నా లెక్కిస్తొద్దంటారండి? నీకు ఎక్కువైందేమోలని మీరు అంటారేమో. ఎక్కువ కాదు, క్రమము నేర్పించుకోకుండా వాళ్ళు ఇచ్చిన 500కు 1000కి చేయి చాచాము అని చెప్పేసి అంటే మనం ఏం ప్రార్థన గొప్పనా పర్లేదులే, 500 1000 నెల పొద్దుపై కానుకిస్తే మనల్ని పొగుడతారు. అట్లాంటి వ్యక్తిని కాదండి నేను. దేవుని సన్నిధిలో కాలం గడుపు, 100 ఇవ్వు మనస్ఫూర్తిగా. దేవుని సన్నిధికి సమయం ఇవ్వకోకుండా నువ్వు 100 పక్కన 1000 ఇచ్చినా అక్కర్లా. ఇంతకు మనం ఎందుకు సజీవంగా ఉన్నామో తెలుసా? ఈ రోజు వరకు ద్వితీయోపదేశ కాండం 4వ అధ్యాయం 4వ వచనం చూసి కొన్ని మాటలు చెప్తాను పూల. ద్వితీయోపదేశ కాండం 4వ అధ్యాయము 4వ వచనం. ఎందుకు సజీవంగా ఉన్నామో మాట చెప్పి కొన్ని మాటలు వివరిస్తాను. నీ దేవుడైన యెహోవాను హత్తుకొనిన మీరందరూ నేటి వరకు సజీవులు. చెప్పండి, ఎట్లున్నామంట? సజీవు. ఎందుకంట? ఆయనను హత్తుకొని ఉన్నాం కాబట్టి. మొత్తుకునేది అదే. నేను దేవుణ్ణి హత్తుకుందాం. దేవుడికి సమస్తము తెలుసు. నిజం ప్రియులారా, తెలుసు. నాకు తెలిసిన ఒక సహోదరి విజయవాడలో ఉంటుంది, వైద్యురాలు. ఆమె ఒకరోజు టెస్ట్ మని చెప్తుంటే నేను విన్నాను వాళ్ళ సంఘం నుంచి. ఆ సంఘ బిడ్డలు కూడా మన వాక్యం చూస్తారు. వింటారా? హత్తుకోవడం వల్ల ఉన్న లాభాలు ఏంటో. ఆమె 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 కుటుంబంలో ఒక అనారోగ్యం వచ్చి హాస్పిటల్కి వెళ్ళారు. హాస్పిటల్కి వెళ్ళి హాస్పిటల్లో అడ్మిట్ అయిన తర్వాత, సో మేము ఆపరేషన్ 24 hours 24 గంటల్లో ఆపరేషన్ చేస్తే కానీ ఈమె బ్రతకదు. కాబట్టి మేము ఆపరేషన్ చేయాలంటే 2 లక్షలు మీరు కట్టండి అని చెప్పారు. దానికి ఆరోగ్యశ్రీ బేస్ లేదు. 2 లక్షలు కట్టండి అని అన్నారు. మీరు నమ్మండి, ఆమె హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఏ 2-3 వేలు చేతిలో ఉన్నాయి. ఆమె ఆ డాక్టర్ అమ్మ ఆ వార్డుకు వచ్చినప్పుడు అడ్మిటెడ్లో ఉంటే, అమ్మా ఏమో చెప్పిన మాట, అమ్మా నా దేవుడు సాయం చేస్తాడు, నేను మీ రుణం ఏం పెట్టుకొని మీ డబ్బులు మీకు ఇచ్చే బయటికి వెళ్తాను, నా భర్తకు ఆపరేషన్ చేయమని చెప్పండి అమ్మా అని అడుగుతూ, ఈ బైబిలు ఆయన దగ్గర ఉండిందనమాట ఆ హాస్పిటల్లో. ఈమె అడిగింది, మీరు క్రిస్టియన్సా? దేవుని నమ్ముకున్నారా? అవునమ్మా, మేము అన్యులం, దేవుని నమ్ముకున్నాం. ఈమె దేవుని సేవ చేసే డాక్టర్. ఓకే ఓకే, నేను మాట్లాడతానులేండి, మీరు ఎప్పటిలోపల ఇస్తారు? అదేమ్మా, మా పిల్లోనికి చెప్పాను డబ్బులు తీసుకురావాలి, వస్తాయి, మేము ఇస్తాం అని అన్నారు. ఓకే, నేను చెప్తాను పెద్ద డాక్టర్ గారికి అని. అయ్యా, వాళ్ళు డబ్బులు పే చేస్తారంట, ఆపరేషన్ చేద్దాము అని అంటే, లేదమ్మా పే చేసినాక చేద్దాము, చేసిన తర్వాత మనం ఏం చేస్తాము ఇంకా అది ఇది అంటే, ఓకే 24 గంటల సమయం ఉంది కదా అని చెప్పేసి ఆమె తన ఓపీలోకి తను వెళ్ళిపోయింది. మా చిరునామా దైవజనుడు బ్రదర్ ఓ రూబేన్ గారు, క్రీస్తు ప్రార్థనా మందిరం, డోర్ నెంబర్ 1-386, నగరిగుట్ట, పులివెందుల, కడప జిల్లా. మీ ప్రార్థన అవసరాల కొరకై సెల్ నంబర్ 9989067409.